ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 3, 4 తేదీల్లో 2 పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో 3 గ్రహాలు యోగించడం వల్ల మీ జీవితంలో కొన్ని రాబోతున్నాయి. సూర్యుడు 3వ స్థానంలో యోగించడం వల్ల మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది ఏర్పడబోతుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఇంక్రిమెంట్స్తో కూడిన ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి విజయాలు లభిస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. తమకున్న దాంట్లో 10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. ఈ రాశి వారు అస్సలు అబద్ధాలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే కూడా వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలను పడుతూ పెరుగుతారు. ఎన్నో బాధలను పడతారు. ఏ పని చేసినా వీరి జీవితంలో ఇప్పటి వరకు అయితే ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే ఏదైనా సరే బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు ఏంటంటే నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి వీరు అన్యాయం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. వీరు వారి కోసం ఏదైనా చేస్తారు. వీరు బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు అయితే వీరికి
వీరికి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు రహస్య స్వభావులు. వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఎవరితో పంచుకోరు. వీరు ఎక్కువగా బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ వీరి లోపల అయితే ఎన్నో బాధలు అనేవి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు సహాయం చేయరు. అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల కూడా వీరికి అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరు చేసిన దానాలు, వీరు చేసిన పూజలు అయితే ఎక్కడికి పోవో, వీరు వెంటే ఉంటాయి. ఏంటంటే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలను పడుతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఏ పని చేసినా కానీ కలిసి రావట్లేదు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అయితే దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు అయితే ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి లభించబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది. అలాగే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ ఫిబ్రవరి 3, 4 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ రంగంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఈ 2 రోజులు మీకు సూర్యుడు 3వ స్థానంలో యోగించడం వల్ల ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అలాగే మీకు మంచి ఇంక్రిమెంట్స్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క కోరిక అనేది, మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీకు ఏదో ఒక ఫోన్ కాల్ వల్ల లేదా ఒక మధ్యవర్తి వల్ల గవర్నమెంట్ ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాల గురించి మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ఆఫీసులో మీ బాస్ అలాగే మీ యొక్క కొలీగ్స్ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. వారితో ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీ యొక్క తండ్రితో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. బుధుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల విద్యార్థులకు ఈ 2 రోజుల్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ సమయంలో అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఇంటర్వ్యూకి వెళ్తే మంచి ఉద్యోగం అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు గణపతిని ఎక్కువగా పూజించండి, మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలను చూస్తారు. తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల గత కొంతకాలంగా మీరు ఒక భూమి కొనాలి, కొంత స్థలం కొనాలి, లేదంటే ఒక ఇల్లు కొనాలి అనేటటువంటి మీ యొక్క కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇల్లు కొనుక్కోవటానికి, ఇలా స్థలం కొనుక్కోవటానికి మీకు బలం అనేది ఎక్కువగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు జాక్పాట్ కొట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీకు అన్ని విధాలుగా కలిసి రావడం వల్ల మీకు అప్పులు తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి 2 పెద్ద కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు గణపతిని ఎక్కువగా పూజించండి. మంచి ఫలితాలు వస్తాయి. ఇష్టదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.